మన శక్తి ఏంటో ముందు సాతానుడికి ముందే తెలుసు. మన వీక్నెస్ పాయింట్ ఏంటో తెలుసు. వీక్నెస్ పాయింట్ ఏంటి? మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తే అధిక శక్తిని పొందుకుంటాం. శత్రువు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా మన శక్తిని కొలగొట్టడానికి చూస్తాడు. మన శక్తివంతులుగా ఉన్నప్పుడు మన శక్తిహీనులు చేయటానికి చూస్తాడు. అలాగే మన శక్తి ఎక్కడుందో ఆ శక్తి పైన దాడి చేస్తాడు. యేసు ప్రభు శక్తి ఏంటి? తండ్రి దగ్గర సహవాసము చేసి, ఉపవాసము చేసి, తండ్రితో మాట్లాడి ఆయన పొందుకున్న మహాశక్తి, మహా ఆత్మ ఏదైతుందో ఆ ఆత్మను కొల్లగొట్టాలని, ఆత్మహీనుని చేయాలని, ఆయన బలాన్ని తీసివేయాలని ఈ రాళ్లను రొట్లగునట్లుగా నీవు ఆజ్ఞాపించమనగా. దేవుని నోటి మాట వలన మాత్రమే కానీ నరుడు, ఈ మనుషుడు ఈ రొట్టెల వలన జీవించుడని యేసుప్రభు చక్కటి సమాధానము చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉండటం వల్ల దేవుని ఆత్మను పొందుకున్నాడు. మొట్టమొదటిగా మోషే గారు ఏం పొందుకున్నాడు? దేవుని ఆజ్ఞలను పొందుకున్నాడు. రెండవది యేసు ప్రభువారు దేవుని ఆత్మను పొందుకున్నాడట. ఒక పాస్టర్ గారు పెద్ద మీటింగ్లు పెట్టాడంట, ఉపవాస మీటింగ్లు పెట్టాడు. సంఘము నిండా జనాలు ఉన్నారు. ఆ రోడ్డు అంట పోయే ఒక వ్యక్తిని ఆ పిలవటానికి వెళ్ళి, అయ్యా మరి మేము ఉపవాస కొట్టాలి పెడుతున్నాం, మీరు భోజనానికి రండి అన్నాడు. పాస్టర్లు అలాగే పిలుస్తారు. ఏం చేస్తారు? డైరెక్ట్గా ప్రార్థనకు రమ్మంటే వాళ్ళు దెబ్బలెట్టుకు వస్తారు. నేనేమన్నా క్రైస్తవునా ప్రార్థనకు రావడానికి కూర్చోటానికి నన్ను పిలుస్తున్నావా అంటాడు. అలా కాకుండా పాస్టర్ గారు, అయ్యా మీరు భోజనానికి రండి, నాకు ప్రార్థన పెట్టుకుంటున్నామంటే, సరే వస్తాను అయ్యా అన్నాడంట. ఆ రోజున పాస్టర్ గారు పాపం మీటింగ్ పెట్టుకుని జనాలు అందరూ కూర్చున్నారు. వాక్యం బోధిస్తుంటే ఇలాగా ఆ బయట ఒక అన్యుడిని పిలిచాడు కదా, అతను సరాసరి వచ్చి గుమ్మం దగ్గర వేలాడుతున్నాడంట. ఇలా వేలాడుతూ ఉన్నాడట. ఎందుకని? ఎప్పుడు భోజనం పెడతారో, ఎప్పుడు తినేసి వెళ్ళిపోదామో అని అతను చూస్తున్నాడు. ఇక్కడేమో పాస్టర్ గారు ప్రార్థన అవ్వట్లేదు, పాటలు అవ్వట్లేదు. అన్నం పెట్టగలిగితే వీళ్ళందరూ లేచి వెళ్ళిపోతారు. ఒకడు కూర్చోడు. వీళ్ళనే భరించాలా, అతన్నే భరించాలా? అనవసరంగా పిలిచాను రా బాబు భోజనానికి అని ఇతను అనుకుంటున్నాడు. చూసి చూసి కాసేపటికి ఆ వ్యక్తి కోపం వచ్చేసిందట. నన్ను ఎందుకు పిలిచావు? భోజనానికి పిలిచావు కదా, భోజనం పెట్టవేంటి నువ్వు? భోజనం పెట్టాలి కదా, భోజనం పెట్టకుండా నన్ను ఇక్కడ నిలబెట్టి నీ పని నువ్వు చేసుకుంటున్నావా అని తిరగబడ్డాడట. గతకాలంలో మేము క్రిస్మస్ చేస్తుంటే చాలామంది భోజనానికి పిలిచాం. ఇలాగే క్రిస్మస్ జరుగుతుంది మరి రండి అని అంటే వచ్చారు. మేము ఎప్పుడు కూడా ప్రార్థన అయిన తర్వాత భోజనం పెట్టి అలవాటు ఇంతవరకు మాకు. వాళ్ళు వచ్చి మా మీద దెబ్బలాట, ప్రార్థన అయిన తర్వాత భోజనం పెడతా, భోజనం పెట్టడం మమ్మల్ని ఎందుకు పిలిచావు? వాళ్ళ భక్తి కాదండి. దేనికోసం వచ్చారు? భోజనం కోసం వచ్చారు. నువ్వు భోజనం పెట్టమా? నీ భక్తి ఎక్కడుందంటే ఎక్కడుంది? భోజనం మీద ఉంది, అంతే కదా. వాడు దెబ్బలాడేస్తున్నాడు. ఏం చేయలేదు.